ప్రభునందు ప్రియమైన వార్లారా, మన బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గూర్చి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. గత వారం మనం రాహేలును గూర్చి ధ్యానం చేసాం. ఈ వారం యాకోబు కుమార్తె అయినటువంటి దీనాన్ని గూర్చి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ప్రభునందు ప్రియమైన వార్లారా, యాకోబు లేయాల కుమార్తె దీనా. ఈమె బహు సౌందర్యవతి. దీనాకు 11 మంది అన్నలున్నారు. దీనా చాలా గారాబంగా పెరిగింది. తల్లిదండ్రులైనటువంటి యాకోబు, లేయాలు ఆమెను గారాబం చేశారు. తన సహోదరులైనటువంటి వారు కూడా ఆమెను గారాబం చేశారు. ఒక కుటుంబంలో 2 కుమారులుండి ఒక కుమార్తె ఉంటేనే ఆ కుమార్తె ఎంతో గారాబంగా వారు చూస్తూ ఉంటారు. ఆ కుమార్తెకు కావలసినవన్నీ ఏది అడిగితే అది తీసుకొచ్చి, ఇది లేదు అది కాదు అని అనకుండా ఆమె మాటే అన్ని విషయాల్లో నెగ్గేలా చేస్తూ ఉంటాం. కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 11 మంది అన్నలుంటే ఆమె ఎంత గారాల పట్టిగా అక్కడ పెరిగిందో ఆమె జీవితము మనకొక ఉదాహరణగా కనబడుతూ ఉంది. ఆమె మాటకు ఎదురు లేకుండా ఆమె ఏం చేస్తే అదే, ఆమె ఏం చెబితే అదే, ఆమె ఏమి చేస్తే అదే అన్నట్లుగా వారు ఉన్నారు. ఆ రీతిగా గారాబంగా పెరిగినటువంటి దీనాను మనం చూస్తూ ఉన్నాం. మహారాణిగా వారు ఆమెను చూసుకున్నారనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. యాకోబు ప్రయాణము చేస్తూ ఆయన షెకెము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించి గుడారం వేసుకుని ఉన్నాడు. ఆ ప్రాంతపు రాజు అయినటువంటి హామోరు కుమారుడు దీనా ఆ ప్రాంత ప్రజలను చూడడానికి బయలుదేరి వెళ్ళింది. ఆ హామోరు కుమారుడైనటువంటి షెకెము ఆమెను చూచి ఆమె సౌందర్యమును బట్టి, ఆమె అందమును బట్టి హామోరు కుమారుడైనటువంటి షెకెము ఆకర్షితుడై ఆమెను లోబరచుకుని ఆమెను చెరిచి అవమానపరిచాడు. అవమానపరిచిన తర్వాత ఆమె ఎడల ప్రీతిగా ఉండి ఆమెను వివాహం చేసుకోవాలని అతడు ఆశపడ్డాడు. ఆశపడి, నాయనా నీ వెళ్ళి మీ తండ్రితో మాట్లాడినట్లయితే నేను ఈమెను వివాహం చేసుకుంటానని అతడు చెప్పాడు. హామోరు షెకెము ప్రాంతానికి రాజుగా ఉన్నాడు. హామోరు బయలుదేరి యాకోబు నద్దకు వచ్చి, అయ్యా మీ కుమార్తెను మాకు ఇచ్చినట్లయితే వివాహం చేసుకుంటామండి అని అడుగుతాడు. యాకోబుతో హామోరు మాట్లాడుతుండగా లేవి వీరిద్దరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చి వారి సంభాషణ విని, అయ్యా మాకైతే ఏ అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే మా బిడ్డలను మీరు, మీ బిడ్డలను మేము వివాహం చేసుకోవాలంటే మీరు సున్నతి చేసుకోవాలి అని చెప్తాడు. సరేనండి అని చెప్పి ఆ హామోరు ఆ షెకెము ప్రాంతం దగ్గరకు వచ్చి షెకెము ప్రజలతో, అయ్యా వీరు మన మధ్య నివసిస్తూ ఉన్నారు, వీరి కుమార్తెలను మనం వివాహం చేసుకోవచ్చు, మనము వారి కుమార్తెలను వివాహం చేసుకోవచ్చు, మన కుమార్తెలను వారు వివాహం చేసుకోవచ్చు అనే విషయాన్ని మేము అడిగినప్పుడు వారు సున్నతి చేసుకోవాలని చెప్పారు అని చెప్తారు. అయితే వారందరికీ కూడా ఆ మాట సమ్మతంగా ఉంటుంది. ఆ మాట సమ్మతించి అలాగేనండి అని చెప్పినప్పుడు వారు సున్నతి పొందుతారు. వారందరూ కూడా సున్నతి పొందిన తర్వాత వారు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు షిమ్యోను, లేవి వెళ్ళి వారిలో పురుషులందరినీ కూడా ఆ షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి పురుషులందరినీ చంపివేస్తారు. గొప్ప వధ అక్కడ జరిగింది. దీనా అవిధేయత వలన జరిగినటువంటి కార్యం ప్రియులారా. అటు దీనా జీవితములోని కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. దీనా జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె తన సొంత నిర్ణయాన్ని నెరవేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన సొంత నిర్ణయాన్ని నెరవేర్చుకున్నటువంటి దీనా. ఎందుకనంటే ప్రియులారా, తను ఆ ఊరి ప్రాంత ప్రజలను చూడాలని, ఆ ఊరి యొక్క ప్రజల యొక్క అలవాట్లు చూడాలని వెళ్ళటం తప్పేం కాదు. షికారుకి వెళ్ళటం తప్పు కాదు. కానీ ఆమె ఎవరిని అడగలేదు పర్మిషన్. తన తల్లికి చెప్పాలి కుమార్తె గనుక, కానీ తల్లికి కూడా చెప్పలేదు. తన తండ్రికి చెప్పాలి, గారాల పట్టిగా పెరిగింది గనుక, నాయనా నేను ఎలా వెళుతున్నానని తండ్రితోని చెప్పలేదు, తల్లితోని చెప్పలేదు, తన అన్నలతో కూడా ఆమె చెప్పలేదు. ఆమె సొంత నిర్ణయంతో ఆమె వెళ్ళిపోయింది ఒంటరిగా. ఒకవేళ తల్లితో చెప్పుంటే తన పనికత్తెలనిచ్చి పంపించుండేది. తండ్రితో చెప్పుంటే తండ్రి, అమ్మ నీ అన్నలను తీసుకుని వెళ్ళు అని తన సహోదరులనిచ్చి పంపించేవాడు. కానీ ఆమె ఒంటరిగా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఆ స్వేచ్ఛను కోరి ఆమె వెళ్ళిపోయింది.
తన ఇష్టానుసారంగా నా మాట ఎవరో కాదనరు. నా తల్లి గాని, నా తండ్రి గాని, నా అన్నలు కాదనరని చెప్పి నేను ఏది చేస్తే అదే కరెక్టు. నేను ఏది చెబితే అదే కరెక్ట్ కదా! అనుకుని ఆమె వెళ్ళింది. ఆ ప్రాంతపు ప్రజలు ఎలా ఉంటారో, వారి వేషధారణ ఏంటో, వారి వస్త్రధారణ ఏంటో ఈమెకు తెలీదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతులేంటో తెలియకుండా ఈమె వెళ్ళింది. ఈమె విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఎంతో సౌందర్యంగా రెడీ అయ్యి వెళ్ళింది. ఈమె సుందరవతి, సౌందర్యవతి గనుక ఈమెను ఆ యొక్క హామోరు కుమారుడైనటువంటి షెకెము చూచాడు. చూచి ఆమెను తీసుకుని వెళ్ళి ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆమెను అవమానపరిచినప్పుడు ఆమె యొక్క కన్యత్వమును ఆమె కోల్పోయింది. దుఃఖాక్రాంతురాలుగా ఆమె దుఃఖిస్తుంది. ఆమె తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటాన్ని బట్టి ఒక దేవుని సేవకుడు ఈ రీతిగా అన్నాడు, నీ ఇష్టము నష్టానికి, కష్టాలు కర్త అయినటువంటి క్రీస్తు యొద్దకు నడిపిస్తాయని దైవజనుడు తెలియజేశాడు. ఆమె ఇష్టము నష్టానికి తీసుకుని వెళ్ళింది. ఆమె ఇష్టము ఆమె యవ్వనాన్ని, ఆమె ఆమె ఇష్టము ఆమె జీవితాన్ని కబళించింది. ఆమె ఇష్టము ఆమె కన్యత్వాన్ని కబళించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు, తల్లిదండ్రులు వారిస్తున్నప్పుడు, అమ్మ నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు, మంచి స్నేహం కలిగి ఉండాలి అని చెప్తుంటే మా తల్లికి ఏం తెలుసు, ఏం చదువుకుందని అని నువ్వు అనుకుంటూ వారి మాటల్ని ప్రక్కన పెడుతున్నావేమో. నీ తల్లి ఉపదేశాన్ని నువ్వెన్నడూ కూడా త్రోసివేయద్దు. ఆమె ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళటాన్ని బట్టి నష్టపోయింది. అదే తల్లిదండ్రులకు చెప్పి ఉంటే ఎవరో ఒకరిని తోడుగా వారికిచ్చి పంపించి ఉండేవారు. అట్టి ఆపదలో ఆమె పడి ఉండేది కాదు. కానీ ఆమె ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుని ఆమెకి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంది. తద్వారా ఆమె నష్టపోయింది. అవమానపరచబడినటువంటి అనుభవాల్ని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం ప్రియులరా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ యవ్వన బిడ్డ, నీ జీవితంలో నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో ఏ రీతిగా ఉంటున్నావు? తల్లిదండ్రులకు తెలియదులే అనుకుంటున్నావు. నీ జీవితాన్ని నువ్వు నష్టపరుచుకోవద్దు. నీ యవ్వనాన్ని నువ్వు అనవసరంగా పాడు చేసుకోవద్దు. దేవుని మాటకు విధేయత చూపించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు నీ జీవితము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖన భాగాన్ని మనం చూస్తే భక్తుడు దావీదు మాట్లాడుతూ 32వ కీర్తన 8వ చరణంలో మనము చూస్తే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. యాకోబు లేయాలు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. కానీ ఈ కుమార్తె తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్ళి నష్టపోయింది. ఈనాడు అనేక మంది మంచి భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వారి జీవితాన్ని ఛిద్రం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలియదు డాడీ అన్నట్లుగా వారు మాట్లాడుతూ వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. దీనా వలె నీ జీవితం నష్టపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడువవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను అని చెప్తున్నాడు. నీ మీద దృష్టి ఉంచి అనేటువంటి మాట. దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడు. ఎప్పుడంటే ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన నువ్వు నడవవలసినటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీ ఇష్టానుసారంగా నడవకుండా దేవుడు చక్కని ఉపదేశాన్ని చేసి నిన్ను నడిపించి నేను ఉన్నతమైనటువంటి కృపలో నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నడవగలుగుతున్నావా? దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఆయన మాటలకు విధేయత చూపించగలుగుతున్నావా? ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలకు విధేయత చూపిస్తావో ఆయన నీ మీద దృష్టి ఉంచుతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని కనుదృష్టి నీ మీద ఉండి నువ్వు జారిపడకుండా ఆయనను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును అంగీకరించు అని చెప్తాడు. తల్లి చెప్పేటువంటి మాటలు వినాలి. పెద్దలు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు నీ జీవితానికి మేలు. మనం చదువుకుంటున్నప్పుడు కూడా పెద్దల మాట చద్దన్నం మూట అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను దేవుని బిడ్డని, దేవుని సన్నిధికి వెళుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో దేవుని ఉపదేశానికి నీవు చెవియొగ్గలేకపోతున్నావు. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించలేకపోతున్నావు. అందుకనే నీవు నష్టపోతున్నావు. నీ జీవితంలో సక్సెస్ సాధించకపోవడానికి దేవుని యొక్క మాటను త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి నీ తల్లి ఉపదేశమును అంగీకరించు, నీ తండ్రి బోధను త్రోసివేయకుము అనేటువంటి మాటను తెలియజేస్తుంది. నీ తల్లి చెప్తున్నటువంటి బోధ వినగలుగుతున్నావా?
నీ మంచి కోరి, నీ మేలు కోరి నీ తల్లి అనేకమైనటువంటి మాటలు నీకు చెప్తుంటే, నీవు నీ తల్లి మాటలను త్రోసివేసి, నాకు జ్ఞానం ఉంది, నేను చక్కగా చదువుకున్నాను, నా తల్లి ఏం చదువుకోలేదు, నా తల్లికి ఏం తెలుసు, నా తండ్రికి ఏం తెలుసు అని నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తే నష్టపోయినట్లుగా నీ జీవితంలో కూడా నష్టపోవాల్సి వస్తుందేమో. కనుక దేవునికి విధేయత చూపించు. దేవుని యెడల భయభక్తులు కలిగి, నీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలకు చెవియొగ్గి, వారు చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు నీవు మేలు పొందుకుంటావు. దేవుని కృపకు నువ్వు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నా కుమారుడా, నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు, తృణీకరించవద్దని ప్రభు మరలా చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీ తల్లిదండ్రులను, వారు చెప్పేటువంటి మాటలను నిర్లక్ష్య పెట్టవద్దు, త్రోసివేయద్దు. వాళ్ళకేం తెలుసులే అని అనుకోవద్దు. వారు నీ చదువు కంటే, నీ వయసు కంటే వారి అనుభవం ఎంతో ఉన్నతమైనది. కనుక వారు అనేకమైనటువంటి విషయాలు ఈ లోకంలో వారు చూచారు, అనుభవించారు. కనుక వారి అనుభవం ముందు నీ వయస్సు, నీ జ్ఞానము తక్కువే అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లిదండ్రులు నీ మేలు కోరి వారు చెప్పినటువంటి మాటలు నువ్వు అంగీకరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన త్రోవలందు నడుస్తూ, ఆయన ఆజ్ఞను అనుసరించి నువ్వు నడిచినప్పుడు, ఆయన నీకు ఉపదేశం చేసినటువంటి ఉపదేశానుసారంగా నువ్వు జీవించినప్పుడు, ఆయన నడవలసిన మార్గంలో నిన్ను నడిపించి, ఆయన నీ మీద దృష్టి ఉంచి నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. అట్టి దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు నష్టపోవు. తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుని, తన జ్ఞానము, తన ఇష్టము, తన ఆలోచన చొప్పున నడుచుకొని ఆమె ఎంతగానో నష్టపోయింది, అవమానపరచబడింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనాలో ఉన్నటువంటి రెండవ లక్షణాన్ని మనం చూస్తే ప్రియులారా, దీనాలో ఉన్నటువంటి రెండవ లక్షణము, ఆమె లోక ఆశలను కలిగి ఉంది. తండ్రి షెకెము అనేటువంటి ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఆమె ఆ గుడారంలో నివసించాలి. తన తల్లి, తన తండ్రి, తన సహోదరులు ఆ గుడారంలోనే నివసిస్తూ ఉన్నారు. అక్కడే ఆమె ఉండాలి. కానీ ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారో, వారి దుస్తులు ఎలా ఉన్నాయో, వారు ఎలాంటి మోడల్ డ్రెస్సులు వేసుకుంటున్నారో, ఇక్కడి ప్రజలు ఎలాంటి అలవాట్లు కలిగి ఉన్నారో, ఇక్కడి ప్రజలు ఎలాంటి జడలు వేసుకుంటున్నారో, ఎలాంటి చెవులీలు పెట్టుకుంటున్నారో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అలవాట్లు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ఆమె బయలుదేరి వెళ్ళింది. అవన్నీ చూడాలని ఆశపడింది. ఒంటరిగా వెళ్ళటాన్ని బట్టి ఆమె నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈమె లోకమును ప్రేమించింది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని దేవుని వాక్యము యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. గమనించాలి, ఈమె లోకంలో ఉన్నటువంటి విషయాల వైపు ఆమె దృష్టిని కేంద్రీకరించింది. లోకంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఆమె సమయాన్ని కేటాయించింది. లోకంలో ఉన్న వాటి యందు ఆసక్తిని కనుపరిచింది. దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలని, కుటుంబ ప్రార్థనలో ఏకీభవించాలని ఆమె లేకుండా ఆమె ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఆమె బయలుదేరి వెళ్ళింది. ఆ అతి గారాబమే ఆమె జీవితం నష్టపోవటానికి కారణమైంది ప్రియులారా. నన్నేమి అనరులే, నా మాట ఎవరు కాదనరులే అనేటువంటి ఆలోచన ఆమె జీవితంలోనికి రావటం బట్టి ఆమె ఆ యొక్క ప్రాంతాన్ని చూడటానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె లోకమును ఆశించింది. లోకాశలను ఆశించి ఆమె నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, లోక సంబంధమైనవే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వారు ఎలా ఉన్నారు? నాకంటే వాళ్ళు గొప్పవారా, లేక నాకంటే తక్కువ దుస్తులు ధరిస్తున్నారా? నేనైతే మంచి మంచి మోడల్ డ్రెస్సులు వేసుకుంటున్నాను, నేనైతే మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేయించుకుంటున్నాను. ఎందుకంటే నన్ను 11 మంది అన్నలు ఉన్నారు. నేను ఎంత కావాలంటే అంత అమౌంట్ నాకు ఇస్తారు. ఏది అడిగితే అది నాకు తీసుకొస్తారు. నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు. ఏ హెయిర్ స్టైల్ కావాలంటే ఆ హెయిర్ స్టైల్ చేస్తారు. ఏ మోడల్ డ్రెస్ కావాలంటే ఆ మోడల్ డ్రెస్ నాకు కుట్టిస్తారని చెప్పి ఆమె ఇక్కడి ప్రజల కంటే నేను బాగుండాలి, ఇక్కడి ప్రజల కంటే నేను చక్కగా ఉండాలి అని ఒక ఆలోచనతో లోకాన్ని స్నేహించింది. లోక స్నేహము దేవునితో వైరము అని దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లరా.
దేవుని బిడ్డలతో సహవాసం చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈమె తన జీవితంలో ఎంతగానో లోకాన్ని స్నేహించి లోకాశల వైపు పరుగుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆమె జీవితము నష్టపోయింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా దేనా వలె లోకాశల వైపు పరుగుపెడుతున్నావా? నాకున్నటువంటి ఆస్తిని బట్టి, నాకున్నటువంటి అంతస్తుని బట్టి, నాకున్నటువంటి హోదాను బట్టి, నాకున్నటువంటి పలుకుబడిని బట్టి అని లోకములో పోతూ, లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్స్‌కి, లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ, ఆ ప్రాంత ప్రజలు ఏ రీతిగా ఉన్నారో చూడాలని ఆశతో వెళ్ళి ఎంతగానో నష్టపోయినటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉన్నాం. దీనాలో ఇలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నీవు కూడా లోకాన్ని స్నేహిస్తే నీవు కూడా నష్టపోతావు. దేవుని వాక్యంలో మనం చూస్తే తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మనము భక్తిహీనతను ద్వేషించాలి అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ కొరకు మహాదేవుడును రక్షకుడైనటువంటి క్రీస్తు మీద ఆనుకోవాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ముసలమ్మ ముచ్చట్ల వైపు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మీరు ఆశించవద్దు అనేటువంటి విషయాన్ని, భక్తిహీనులు అలాంటి వాటిని కోరుకుంటారు. కానీ మనము భక్తి కలిగినటువంటి వారంగా, మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈమె భక్తిహీనత కలిగినటువంటిదై లోకాశలను వెంబడించి లోకాశల వైపు ఆమె పరుగులు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏముంది లోకంలోని, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు చూడటానికి వెళ్ళింది. దేనాలో ఉన్నటువంటి 3వ లక్షణాన్ని మనం చూస్తే ప్రియులారా, దేనా సమయాన్ని దుర్వినియోగపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని సంధిలో గడపకుండా తన ఇష్టానుసారంగా జీవించడానికి, ఆ ఊరి ప్రజలు ఎలా ఉన్నారో చూడాలని, ఆ మొత్తం షికారికి వెళ్ళాలని, తన ఆశలు నెరవేర్చుకోవడానికి ఆమె వెళ్ళి నష్టపోయింది. దేవుని వాక్యం చదవటం యందు, ప్రార్థన చేయటం యందు, సహవాసం యందు ఆమె జీవించి ఉంటే, దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించి ఉంటే ఆమె జీవితము అవమానపరచబడేది కాదు, ఆమె జీవితము నాశనమయ్యేది కాదు. కానీ ఆమె ఎవరి మాట వినకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ సమయాన్ని వృధా చేయటాన్ని బట్టి ఆమె ఎంతగానో నష్టపోయింది. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన బలాన్ని, దేవుడు మనకిచ్చిన ధనాన్ని ప్రభు కొరకు మనం వాడినప్పుడు దీవెనను, ఆశీర్వాదాన్ని, మేలును మనం అనుభవిస్తాం. మన యొక్క ధనాన్ని బట్టి, మనకున్నటువంటి బలాన్ని బట్టి, మనకున్నటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించి స్తుతించినప్పుడు దేవుడు అనేకమైనటువంటి దీవెనల చేత, మేలుల చేత మనల్ని తృప్తిపరిచేవాడు. నా ధనము, నా బలము, నా ఇష్టం, నా సమయం అని కొన్ని నువ్వు జీవించినప్పుడు ఒక దినాన్ని నువ్వు దుఃఖించవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడతాయి. ఒక దినాన్ని నువ్వు అయ్యో అనేటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఏర్పడతాయి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేనా సమయాన్ని దొంగిలించింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, దినములు చెడ్డవే గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడు. దినములు చెడ్డవే గనక సమయాన్ని పోనీయక అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. సమయాన్ని పోనివ్వకూడదు. చాలామంది అంటారు సినిమా చూడకూడదని దేవుని వాక్యాలు ఎక్కడ ఉందండి అనేటువంటి మాట. ఏదో ఎంటర్టైన్మెంట్కి మేము చూస్తున్నామని చెప్తుంటారు. నువ్వు సినిమా చూడటం వల్ల ఒక 3 గంటలు సమయం వృధా అయిపోతూ ఉంది. కనుక నువ్వు పిక్నిక్లకు వెళ్ళటం వల్ల నీ సమయం కొంత వృధా అయిపోతూ ఉంది. ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యంలో, సమయమును పోనే ఒక సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యం చదువుటందు, ప్రార్థన చేయటందు మనము విసుకగా ఉండాలి అనేటువంటి మాటలు దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటే, మనమేమో సమయాన్ని వృధా చేస్తూ, కాలయాపన చేస్తూ, బిగ్ బాస్ అని, లేకపోతే టీవీ సీరియల్స్ అని, సినిమాలని, షికార్లని నీ సమయాన్ని వృధా చేయటం ద్వారా నీవు నష్టపోతావు. ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నష్టపోతావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అజ్ఞానుల వలె మీరు నడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానము కలిగి నడుచుకోవాలని, తన బిడ్డలు, తన కుమారులు, తన కుమార్తెలు జ్ఞానము కలిగి ఉండాలని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని ప్రభువుకు కొంత సమయాన్ని ఇవ్వాలని, దేవుడిచ్చిన ధనములో కొంత దేవునికి ఇవ్వాలని, దేవుడిచ్చినటువంటి బలాన్ని ప్రభు పరిచర్య కొరకు వాడాలని, జ్ఞానము కలిగి నువ్వు నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నువ్వు లోకం కొరకు, నీ లోకాశల కొరకు, నీ యొక్క యవనేచ్ఛల కొరకు నీ సమయాన్ని ఖర్చు పెడుతూ ఉంటే ఒక దినాన్ని నువ్వు నష్టపోయినట్లుగానే నష్టపోవాల్సి వస్తుంది. అవమానపరచబడతావు. కనుక నువ్వు అవమానపరచబడకూడదని దేవుడు మరొకసారి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక దేవునికి మన హృదయాన్ని అప్పగించుదాం. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె మనం జీవించుదాం. పౌలు మహాశయుడు మాట్లాడుతూ అంటాడు, తిమోతికి, యవనస్తుడైనటువంటి తిమోతికి లేఖ వ్రాస్తూ, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, అపవిత్రమైన ముసలమ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికని జీవము విషయములోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సమయాన్ని ఎందుకు పోనివ్వకూడదో తిమోతికి తెలియచేస్తూ, నీవు వృధా చేయకు, యవనస్తుడు కాబట్టి నీకు ఈ విషయాలు నేను తెలియచేస్తున్నానని, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అవి నీ జీవనం విషయంలో, రాబో జీవన విషయంలో కూడా నీకు తోడుగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియచేస్తున్నాడు. నిజమే ప్రియులారా, దేవుని వాక్యము మనం ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు నాటి భూమి మీద నువ్వు జీవిస్తున్నటువంటి నీ జీవనంలోనికి అవి ఉపయోగపడతాయి. అంత మాత్రమే కాదు, రాబో దినాల్లో దేవునితో మనం గడిపేటువంటి ఆ దినాల్లో కూడా, ఈ యొక్క దేవునితో ఉండేటువంటి ఆ సమయంలో కూడా నువ్వు ఇక్కడ నేర్చుకున్నటువంటి ప్రార్థన, దేవుని ఆరాధించేటువంటి అనుభవాలు, దేవుని స్తుతించినటువంటి అనుభవం, దేవుని బిడ్డలతో సహవాసము, పవిత్రత కలిగి నువ్వు ఉండేటువంటి ఈ అనుభవాలన్నీ నీకు ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తున్నాడు. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్ల వలన, వ్యర్థమైన మాటల వలన నీ జీవితానికి అపవిత్రత చేకూరుతుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటం, ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు వారి మధ్య లేనటువంటి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతారు. ఆ మూడో వ్యక్తిని గురించి మాట్లాడటం వల్ల నీకు అపవిత్రత నీ జీవితానికి అంటుతుంది అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ, వాటికి నువ్వు విముఖుడుగా ఉండాలి, దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. యవనస్తులు ప్రాముఖ్యంగా అలాంటి మాటల వైపు, వారు సమయాన్ని వృధా చేసేటువంటి, కాలయాపన చేసేటువంటి వాటి వైపు వారు వెళ్లకుండా దూరంగా ఉండి, సమయం దొరికిన కొలది దేవుని వాక్యం చదువుట యందు, ధ్యానించుట యందు, ప్రార్థించుట యందు, సహవాసం కలిగించుట యందు వారు ఉండాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. 2 తిమోతి పత్రికలు కూడా ఆయన ఈ మాటలు తెలియచేస్తున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము, అట్టి మాట్లాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి ప్రియులారా, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పాడు. అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడుగా దూరంగా ఉండు, అట్టివారు మరింత భక్తిహీనులవుతారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ యవనస్తుడైనటువంటి తిమోతి, నువ్వు వీటికి దూరంగా ఉండాలి. ఎందుకనంటే అలాంటి మాట్లాడేటువంటి వారు పవిత్రులుగా వారు జీవించలేరు. వారి జీవితము వలన, వారి మాటల వలన అపవిత్రతను వారు చేకూర్చుకుంటున్నారు అనేటువంటి మాటను దేవుని వాక్యంలో సెలవిచ్చాడు. సమయాన్ని పోగొట్టుకుంది, సమయాన్ని వృధాపరుచుకుంది. కానీ మనమైతే అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే సమయాన్ని దుర్వినియోగపరుస్తారో, ఎవరైతే సమయాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతుంటారో వారెంతో నష్టపోతారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, మనము వాటికి దూరంగా ఉండి, అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లకు మనము విముఖులుగా ఉండి, దైవభక్తి విషయంలో మనమే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దీనాలో ఉన్నటువంటి 4వ లక్షణాన్ని మనం చూస్తే, 4వదిగా మనం చూస్తే ప్రియులారా, దీన అనేటువంటి పేరుకు న్యాయమైన తీర్పు. నిజంగానే ఆమె పేరుకు తగినట్లుగానే తీర్పును ఆమె అనుభవించవలసి వచ్చింది. ఆమె పేరులోనే ఉంది న్యాయమైన తీర్పు అని. ఆమె దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుడంటే భయం లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తల్లిదండ్రులు గారాపంగా చూశారనో, తల్లిదండ్రులు అపురూపంగా చూశారనో దేవుని విసర్జించకూడదు, దేవునికి దూరంగా జీవించకూడదు. దేవునితో సమయం గడపకుండా తనకు దొరికినటువంటి సమయంలో ఆమె చక్కగా ప్రార్థించటం యందు, దేవుని వాక్యాన్ని చదువుట యందు ఉండుంటే ఆమె దీవెన పొందుండేది. ఆమె జీవితంలో
ఆమె ఒంటరిగా అలాగే ఉండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క తీర్పుకు ఆమె గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఆమె జీవితంలో నా ఇష్టము, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాననుకుంది. తనకి ఏది కావాలంటే అది చేసింది. తద్వారా నష్టపోయింది, అవమానపరచబడింది. ఇదిగో ఇశ్రాయేలులో ఇట్టి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదని దేవుడు అనేకమైన ఆజ్ఞలు వారికిచ్చాడు. అయితే ఈమె సమయాన్ని దొంగిలించింది, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంది. ఈ రీతిగా జీవించడం ద్వారా ఆమె న్యాయమైన తీర్పుకు లోనై దేవుని తీర్పుకు, దేవుని ఉగ్రతకు లోనయ్యింది. ఆమె జీవితంలో నష్టపోయి సరైనటువంటి తీర్పును పొంది ఆమె తన ఇంటనే ఉంది. తన ఒక్కగానొక్క కుమార్తె వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోవటాన్ని బట్టి తల్లికి దుఃఖం, తండ్రికి దుఃఖం, తన సహోదరులకు దుఃఖము. తనకన్నటువంటి తల్లిదండ్రులు ఎంత వేదన అనిపించుంటారో, ఆ కుమార్తె అయినటువంటి దీన వారి కళ్ళ ముందే వారింట్లోనే నివసిస్తుంటే వారికి ఎంత వేదన ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ యొక్క కుమార్తెకు వివాహం చేసి వారి బిడ్డలను, వారి సంతోషాన్ని చూడాలని ఎంతగానో వారి తల్లిదండ్రులు ఆశపడి ఉంటారు. కానీ ఆమె చేసినటువంటి ఆ కార్యం వల్ల ఆమె ఇంటిలోనే అలా ఉండిపోయింది. ఆమెను గూర్చి మరలా ఎక్కడ మనకి కనబడదు ప్రియులారా. కనుక దీనా జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపించాడు. దీనా తన ఇష్టానుసారంగా స్వేచ్ఛను కోరి జీవించి నష్టపోయింది. దీనా తన యొక్క సమయాన్ని వృధాపరుచుకుంది. దీనా లోకాన్ని స్నేహించింది. కనుక దేవుని తీర్పుకు, ఉగ్రతకు లోనైంది. మన జీవితాల్లో అట్టి కార్యాలకు దూరంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృపలో మనం ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వినికిడిలో దీవించండి. దీనా జీవితం నుంచి 3 విషయాలను నేర్చుకున్నాం ప్రభువా. దీనా తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుని నష్టపోయినట్లుగా, లోకాన్ని స్నేహించినట్లుగా, సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నట్లుగా మేము చూచాం. తద్వారా ఆమె తీర్పునకు లోనయ్యి మరలా ఆమె జీవితంలో నన్ను ఎక్కడికి వెళ్లకుండా తన గృహంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు మేము చూచాం ప్రభువా. ఇదిగో తన జీవితంలో జీవితకాలం అంతా సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే నీతో సహవాసం చేసి నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నీకు ఇచ్చినుంటే ఎంతగానో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆమె జీవితం ఉండేది. ఇదిగో మరలా ఆమె పేరు జీవగ్రంథంలో మేము ఎక్కడ చూడలేదు ప్రభువా. నాయన ఈ దీనా జీవితాన్ని బట్టి మా జీవితాలకు కావలసినటువంటి మాటలు మీరు అనుగ్రహించారని, వాటి ద్వారా మా జీవితాల్లో మేము నాయన అట్లాంటి పరిస్థితులు మేము చేయకుండా నీ యందు భయభక్తులు కలిగి ముందుకు సాగేవారుగా నీ కృపను అనుగ్రహించి నడిపించమని, నీ సన్నిధి మాతో ఉంచమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.